హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు నేను మీకు హోటల్లో చేసే రవ్వ దోశ మంచి క్రిస్పీగా చేసుకోవాలి అంటే ఇంట్లో చాలా సింపుల్గా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కొత్త వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చండి. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. మరి రవ్వ దోశ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా రవ్వ దోశకి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకుని ఇందులో అరకప్పు ఉప్మా రవ్వ, అరకప్పు బియ్యం పిండి, పావు కప్పు మైదా, దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. 1 ఇంచ్ అల్లం సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు కొద్దిగా కూడా వేసుకోండి. ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 3.5 కప్పులు వాటర్ వేసుకుని పిండిని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట నాననివ్వండి. చూసారు కదండి, అరగంట తర్వాత మన రవ్వ దోశ బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ని బాగా కలుపుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, వేయించిన పల్లీలు కూడా వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి 1 సైడ్ బాగా ఎర్రగా కాలిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాలండి. రవ్వ దోశ కాలడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి, వెంటనే తిప్పేయకూడదు. చూడండి, ఒక పక్కన ఇలా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. చూసారండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. కొబ్బరి చట్నీతో కాంబినేషన్ చాలా బాగుంటుందండి దోశ. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.